అందరికీ ప్రభుపేట వందన మరణాతలు. దేవుని ప్రేమ కైకులు చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభుపేట వందన మరణాతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకోవాలనుకున్నది ఏంటంటే, అశ్రద్ధగా ఉంటే మన స్థితి ఎలా మారుతుంది. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడని వాక్యం సెలవిస్తుంది. అశ్రద్ధ మన జీవితాన్ని నాశనం చేస్తుంది. చాలామంది అనుకుంటారు, అవి ఒక్కరోజు మందిరానికి వెళ్ళకపోతే ఏమైంది, ఒక పూట ప్రార్థన చేయకపోతే ఏమైంది అని అనుకుంటారు. కానీ ఆ అశ్రద్ధ నీ జీవితాన్ని ఎలా నాశనం చేస్తుందో మనం జ్ఞాపకం చేసుకుందాం. చూద్దాం. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అశ్రద్ధ దేవుని సన్నిధిని కోల్పోయేలా చేస్తుంది. అశ్రద్ధ ఏం చేస్తుందంట? దేవుని సన్నిధిని కోల్పోయేలా చేస్తుంది. ఇంకా అశ్రద్ధ ఆధ్యాత్మిక అధికారాన్ని కోల్పోయేలా చేస్తుంది. అశ్రద్ధ దేవుని వాగ్దానాలను కోల్పోయేలా చేస్తుంది. దేవుని సన్నిధి కోల్పోయేలా చేయడం అంటే ఏంటంటే, సంసోను ఏం చేశాడు? తన నాజీరును ఆ యొక్క బలం అనేది తన జుట్టులో ఉన్నదనే విషయం తనకు బాగా తెలుసు. అయితే దేవుడు ఎప్పుడు తనని విడిచిపెట్టి వెళ్ళిపోయాడో తనకే తెలియకుండా ఆ యొక్క సన్నిధి అనేది కోల్పోయాడు. దేవుని సన్నిధి కోల్పోయాడు. అశ్రద్ధ వల్ల తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అవునా? ఎలా నాశనం చేసుకుని లోకంలో పడిపోయాడు. దేవుడు తనకు అప్పగించిన పని పట్ల ఆసక్తి లేకుండా జీవించాడు. ఆ పని పట్ల శ్రద్ధ లేకుండా తన లోకానుసారంగా జీవించడం బట్టి తన అశ్రద్ధ వల్ల దేవుని సన్నిధిని అతను కోల్పోయినట్లుగా మనము చూస్తున్నాం. ఇంకా అశ్రద్ధ ఆధ్యాత్మిక అధికారాన్ని కోల్పోయేలా చేస్తుంది. ఎలా అంటే తెలుసా, మనకి ఏలి వాడబడ్డాడు కానీ ఏలి కుమారులు వాడబడలేదు. ఏలి కుమారుల పట్ల ఏలి చాలా అశ్రద్ధగా ఉన్నాడు. తన కుమారులు పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు ఖండించిన వాళ్ళని దేవుని దారి నడిపించినట్లయితే ఎలా ఉండేదో తెలియదు. కానీ అశ్రద్ధ చూపడం వల్ల తన కుమారులకు రావాల్సిన ఆధ్యాత్మిక అధికారాన్ని పోగొట్టుకున్నట్లుగా మనము చూస్తున్నాం. అవును కదా? ఏలి కుమారులకు బదులుగా సమూయేలు అక్కడ దేవుని యొక్క పనులు వాడబడినట్లుగా మనము గమనిస్తున్నాం. ఇంకా మనం చూసినట్లయితే అశ్రద్ధ దేవుని వాగ్దానాన్ని కోల్పోయేలా చేస్తుంది. దేవుని వాగ్దానాన్ని కోల్పోయేలా చేయడం ఏంటంటే, ఏసావు జ్యేష్ఠత్వాన్ని ఎలా పోగొట్టుకున్నాడండి? అశ్రద్ధ వల్లే. అది దేవుని యొక్క ఇచ్చే అధికారాన్ని కంటే, జ్యేష్ఠత్వపు అధికారాన్ని కంటే తన ఆకలి ముఖ్యంగా చూసుకున్నాడు. కాబట్టి తన అధికారాన్ని అనేది, దేవుడిచ్చిన వాగ్దానాన్ని అనేది పోగొట్టుకున్నట్లుగా మనము చూస్తున్నాం. అశ్రద్ధ శాపానికి మరియు తీర్పుకు కారణమవుతుందంట. ఏమవుతుంది? శాపానికి మరియు తీర్పుకు కారణమవుతుంది. సౌలు ఎలా తన జీవితంలో ఆ యొక్క శాపానికి గురయ్యాడంటే, దేవుని మాటకి లోపడకుండా సౌలు తన జీవితంలో శాపానికి కోల్పోయినట్లుగా మనము చూస్తున్నాం. ఆ యొక్క దావీదు దేవుని మాటకి లోపడ్డాడు, దీవించబడ్డాడు. సౌలు దేవుని మాటను ధిక్కరించాడు, శాపానికి గురైనట్లు తన కత్తిని తనే పడి చనిపోయినట్లుగా మనము గమనిస్తున్నాం అన్నమాట. ఈరోజు అశ్రద్ధగా ఉన్నవారు సిద్ధంగా ఉండవాలి. అవును కదా? అశ్రద్ధ విషయంలో సిద్ధంగా ఉండకోకుండా తన ఇష్టంగా ఉండేవాళ్ళు కూడా ఆ యొక్క దేవుడిచ్చిన ఆశీర్వాదం కోల్పోయారు. మనకి ఆ యొక్క 5 బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు మనకి కనిపిస్తున్నారు. ఈ బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని సిద్ధంగా ఉన్నవారు, శ్రద్ధగా ఉన్నవారు దేవుడు రాగానే వెళ్ళిపోయారు. అశ్రద్ధగా ఉన్నవారు విడిచిపెట్టబడినట్లుగా మనము చూస్తున్నాం. అశ్రద్ధ మన జీవితంలో ఎందుకు కూడా ఉపయోగపడదండి. కాబట్టి దేవుని పని అన్నా, దేవుని విషయంలో, ఆ దేవుని పని అనే కాదు, నీ సొంత విషయంలో కూడా నువ్వు అశ్రద్ధగా ఉంటే చాలా కోల్పోతావు. కాబట్టి అశ్రద్ధగా ఉండకుండా శ్రద్ధ కలిగిన వారు ఐశ్వర్యవంతులుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇటు వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.